హాయ్ అండి, జై శ్రీకృష్ణ. ఈరోజు నేను బ్యాక్ సైడ్ కొంచెం డిజైన్ నెక్ కట్ చేయడం ఎలాగో చూపిస్తా. ఈ సైజు సేమ్ ప్రాసెస్, హైట్ అట్లా ఏం లేదు. ఇవన్నీ మార్కింగ్ పెట్టుకున్న ఫస్ట్ ఖర్చుకు ప్లస్ మెయిన్ కుట్టు, ఇక్కడ కూడా హైటు ఖర్చుకు మెయిన్ కుట్టు, ఇక్కడ కూడా ఇది మీకు చూపిస్తాను మళ్ళీ ఒకసారి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు, ఓకేనా ఫ్రెండ్స్? ఇది నెక్ ఖర్చుకు ప్లస్ ఇక్కడ. ఆ తర్వాత ఇది ఈ పాయింట్, ఇది మార్కింగ్. ఆ తర్వాత ఇది ఇది ఖర్చు, ఇప్పుడు బ్యాక్ సైడ్ క్లోజ్ నెక్ ఉండాలన్నమాట. సో దానికి వచ్చేసి పైన ఇది 3 ఇంచెస్ తీసుకున్నా, ఇది 3 ఇంచెస్ తీసుకున్నా, మొత్తం 6 ఇంచెస్ తీసుకున్నా. ఇప్పుడు డిజైన్ నెక్ కట్ చేస్తున్నా. ఇది వచ్చేసి 3 ఇంచెస్ కిందికి తీసుకుంటున్నా. తన నెక్ ఇక్కడ వరకు ఉందన్నమాట. ఇలా ప్లస్ తన నెక్ వచ్చేసి ఇంత. ఈ విడితే తనది ఎంత ఉందో అంతే చూసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ చాలా ఓవర్ బ్రాడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? నేనైతే క్యాన్వాస్ కట్ చేసుకుంటా, కానీ ఫస్ట్ మీకోసము ఈ నెక్ మార్కింగ్ మాత్రమే వేస్తున్నాను. ఇలా పెట్టి వన్ అండ్ హాఫ్. ఇప్పుడు దీన్ని కర్వ్ తీసుకుంటాను నేను. ఇలా ఇదన్నమాట డిజైన్. చూసారు కదా? ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది తక్కువే ఉంది. సో ఒక 1/2 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది మనకు, ఎందుకంటే ఇది టోటల్ బ్యాక్ని కవర్ చేయాలి. వేరే నార్మల్ రౌండ్ నెక్ అయితే మనం తక్కువ తీసుకోవాలి, ఇదేమో టోటల్ బ్యాక్ని కవర్ చేయాలి కదా. ఇక్కడ బటన్ పెట్టుకున్నా సరే, ఈ నాట్స్ పెట్టుకున్నా సరే టోటల్కి క్లోజ్ అవుతుంది అనమాట. క్లోజ్ ఉన్నప్పుడు ఈ విడత అనేది ఎక్కువ ఉండాలి మనకు. సో ఇది మార్కింగ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను ఇది ప్యాటర్న్ తయారు చేసుకొని జాయిన్ చేసుకుంటా కాబట్టి నెక్ కటింగ్ చేయను, ఓన్లీ పైన మాత్రమే కటింగ్ చేస్తాను. ఇక్కడ ఒక పావు ఇంచు మనం ఇట్లా క్రాస్ తిప్పుకోవాలి. ఈ నెక్ కూడా మనము కచ్చుక పెట్టుకోవాలి ఎక్కడైతే కరెక్ట్ ఉంటుందో.
హై నెక్ బ్లౌజ్ పెట్టాను, ప్లస్ ఇంకా నార్మల్ క్రాస్ కటింగ్ బ్లౌజెస్ పెట్టాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఏమైనా డౌట్స్ ఉంటే మీకు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చూస్తున్నారా ఫ్రెండ్స్? చూడండి, నా వర్క్ని కూడా ఆదరించండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ హ్యాండ్స్ ఇప్పుడు మార్కింగ్ మీకు తను షార్ట్ హ్యాండ్స్ ఇచ్చింది. తన హ్యాండ్స్ వచ్చేసి 10.5 ప్లస్ ఇక్కడ పఫ్ పెట్టమన్నారు వాళ్ళు. సో ఇది 10.5 పెట్టుకున్నా. ఇది 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా పఫ్కు. ఓకేనా? తనకి కింద వచ్చేసి 10 ఇంచెస్ ఉంది, మిడిల్ వచ్చేసి 11 ఉంది, ఇంకా పైన వచ్చేసి 11.5 ఉంది. ఇది 10.5 కదా, ఇక్కడ కట్టుకు తీసుకున్నాను క్లాత్. ఇది 10.5 కదా ఎగ్జాక్ట్గా. పైన ఇది 2 ఇంచెస్ పైన కుచ్చుకు. ఇప్పుడు 10.5 అంటే 1 2 2.5 8.5. ఇక్కడ 8 ఇంచెస్ తీసుకోవాలి. 2.5 తక్కువ తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి. ఒకవేళ తను కొంచెం పర్సనాలిటీ ఉంటే 3 తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మ్యాక్సిమం 2.5 సరిపోతుంది. ఇక్కడ నుంచి మనము నార్మల్గా ఇలా మార్కింగ్ వేస్తాం కదా, ఇక్కడ నుండి ఈ హైట్ ఇలా వేసుకోవాలి. ఎక్కడైతే ఈ పాయింట్ ఉంటుంది కదా, ఇది 2 ఇంచెస్ దగ్గర మనం కుచ్చు పెట్టుకోవాలి. 2 ఇంచెస్ ఇక్కడ పైన 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 2 ఇంచెస్ తీసుకొని ఈ 2 ఇంచెస్ దగ్గర మనం అది పెట్టుకోవాలి కుచ్చు. అర్థమైందా? దీనికి లోతులు నేనేం తెంపను. వాళ్ళు కొంచెం దొబ్బుగా ఉంటే తెంపుకోవచ్చు, కానీ నేను ఒకటేసారి డౌన్ కొట్టేస్తా. సో లోతులు అవసరం లేదు. ఇది మార్జిన్. ఇలా వచ్చేసి చూసారా? ఇలా వచ్చేసి సేమ్ బ్యాక్ పార్ట్ పరుచుకొని ఫస్ట్ మార్కింగ్ మొత్తం గీసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో అట్లా మనం గీసేసుకోవాలి. ఇది నార్మల్గా వేసినా నేను మనకు అందాల కోసం. తర్వాత నేను మళ్ళీ వేసుకుంటాను. ఇది మార్జిన్. ఈ మార్జిన్ దగ్గర మనం కరెక్ట్ పట్టుకోవాలి. తర్వాత నెక్. తర్వాత డాట్ పాయింట్. తర్వాత క్రాస్ బెల్ట్ పాయింట్. ఇది సెంటర్ పాయింట్. ఇది డాట్.
ఈమె చాలా చిన్న ఉంటుంది ఈ బ్లౌజ్ సైజు. ఈ బ్లౌజ్ సైజ్ చాలా చిన్న ఉంటుంది. నడుము వచ్చేసి 26 సైజ్కి పైనుండి 9 ఇంచెస్ సరిపోతుంది. దాటికి ఇక్కడ 3.5 సరిపోతుంది. ఇప్పటి వరకు నేను 10 ఇంచెస్ 10.5 పెట్టిన కదా, ఇక్కడ 4 పెట్టిన కదా. ఈ బ్లౌజ్ చాలా చిన్నది కాబట్టి పైనుంచి సెంటర్ పాయింట్ 9 పెట్టుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి 2.5 ఖర్చుతో సహా 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. చెస్ట్ చిన్నగా ఉన్న వాళ్ళకి ఒకలాగా ఉంటుంది మార్కింగ్, చెస్ట్ కొంచెం పెద్ద ఉన్న వాళ్ళకి ఒకలాగా ఉంటుంది మార్కింగ్. బ్యాక్ సైడ్ క్లోజ్గా ఉంటుంది కాబట్టి ఈ నెక్ షోల్డర్ జారదు, టై చేసుకుంటారు కాబట్టి. సో దీనికి మనము ఎక్స్ట్రా ఇలా పెట్టడం అవసరం లేదు కాబట్టి దీనికి మనము ఇక్కడ డౌన్ కటింగ్ చేసుకోవాలి. కొంచెం అర్థమవుతుందా ఫ్రెండ్స్? నార్మల్గా చూపిస్తున్నా, ఇంకా క్లియర్గా కూడా చెప్తాను. కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినాను ప్రాక్టీస్ కోసం చెప్పడము. కటింగ్ అయితే నాకు ఎప్పటి నుంచో అలవాటు, కానీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడమే కొంచెం హార్డ్గా ఉంది నాకు. ఎక్కువ మీకు చెప్పలేకపోతున్నా, పాయింట్ టు పాయింట్ మాత్రమే చెప్తున్నాను. ఇంకా చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది. సో నా కటింగ్ని ఫాలో అవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఒకవేళ ఏదైనా మిస్టేక్ అనిపిస్తే చెప్పండి, ఎందుకంటే నేను కూడా కరెక్ట్ చేసుకుంటాను. నాకు వచ్చింది మీ అందరికీ కూడా షేర్ చేసుకోవాలని. మెయిన్ కొంచెం వచ్చి కొంచెం రాకుండా ఉండే వాళ్ళకి మాత్రము ఎక్కువ యూజ్ వస్తుందండి. ఇది వచ్చిన వాళ్ళంటే ఎలాగో వాళ్ళ పర్ఫెక్ట్ కటింగ్ తోటే వాళ్ళు కుట్టుకుంటారు, కానీ కొంచెం వచ్చి కొంచెం రాని వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా అర్థమవుతుంది. రాని వాళ్ళు కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను అర్థం చేసుకునేలాగా చెప్తాను, ఓకేనా ఫ్రెండ్స్? మనం ఈ మార్కింగ్ వేసుకోగానే బ్యాక్ సైడ్ కూడా మార్కింగ్ వేసేసుకోవాలి, ఎందుకంటే కుట్టేటప్పుడు మనకి చాలా ఈజీగా అవుతుంది పద్ధతి. హై నెక్ వీడియో పెట్టినాను, ఇంకా కటింగ్, ఇంకా కంప్యూటర్ నెక్ ఎలా వేస్తారో ఎలా కట్ చేస్తారో కూడా పెట్టిన. చూడండి ఫ్రెండ్స్, కొత్తగా చూసే వాళ్ళు చూడండి, ఓకేనా? నేనైతే ఇట్లా అందాజగా చూసుకుంటా, కానీ మీకు చెప్పేటప్పుడు మాత్రం అట్లా తెలియదు కాబట్టి ఇక నేను మళ్ళీ మార్కింగ్ చేసుకుంటున్నా, చూపిస్తున్నా. చూడండి, ఇదిగోండి, ఇక్కడ మార్కింగ్, ఇక్కడ మార్కింగ్, ఇది కుట్టు. ఈ కస్టమర్స్ అందరూ నా దగ్గరకు వస్తారు కాబట్టి నాకు ఎక్కువ ఫాస్ట్గా కటింగ్ చేసేసుకుంటాను. ఎందుకంటే నాకు చాలా ఏండ్ల నుంచి కదా, నేను ఒక 28 ఏండ్ల నుంచి నేను వర్క్ చేస్తున్నా. అందుకే నాకు ఎవరు ఎంత ఉంటుంది, ఎవరు ఎట్లా అనేది ఈజీగా తెలిసిపోతుంది. రెగ్యులర్ కస్టమర్స్ నాకు, అందుకే నేను చాలా ఫాస్ట్గా కటింగ్ చేసేస్తా. మీకు చెప్పడం కోసమే నేను ఇంత లేట్ చేస్తున్నాను. నేను ఇవన్నీ మార్కింగ్స్ కూడా ఎక్కువ వేసుకోను, మీకు రావాలనే ఉద్దేశంతో. మీరు కూడా ప్రతి ఒక్కటి కూడా తప్పు కుట్టకుండా కరెక్ట్ కుట్టాలని ఈ విధంగా మార్కింగ్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఒకరు అడిగారు అన్నీ మార్కింగ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయక్క అని, వాళ్ళ కోసం. ఒక్కరు నేర్చుకున్నా నా కటింగ్, ఒక్కరు నేర్చుకున్నా, ఒక్కరు నా వల్ల బాగుపడ్డా కానీ నేను ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతా. ఎందుకంటే వాళ్ళు మనం ఉన్నా లేకున్నా వాళ్ళైతే ఖచ్చితంగా గుర్తుకు చేసుకుంటారు కదండి.
ఇప్పటి వరకు ఒక 20-30 మందికి నేను వర్క్ కూడా నేర్పించినాను, కొందరికి ఫ్రీగా కూడా నేర్పించినాను లేని వాళ్ళకి. అందరికీ వీలుండదు కదా నా దగ్గరికి వచ్చి నేర్చుకోవడానికి. సో అందుకే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినాను, నాకున్న విద్యను 10 మందికి నేర్పివ్వడానికి. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో నా స్వార్థం ఏం లేదు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అదే కోరుకుంటా. చూడండి మాకు షాప్లో వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే మిషన్ సౌండ్స్, ఇంకా బయట వెహికల్ సౌండ్స్, ఇక్కడ మాకు పక్కకు స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్ వెహికల్ సౌండ్స్ అవన్నీ వస్తుంటాయి. సో ఇవ్వాలంటే కొంచెం కష్టంగా ఉంది. చూస్తాం ముందు ముందు మైక్ తీసుకొచ్చుకొని సెట్ చేస్తా. ప్రస్తుతానికి మాత్రం కొంచెం సౌండ్స్ వచ్చినా సరే నా వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, తప్పకుండా నేను క్లారిఫై చేస్తాను మీ డౌట్స్ని. ఓకేనా, ఇంకా నా నుండి ఎలాంటి కటింగ్ కావాలో అడగండి. నాకు డ్రెస్సెస్, లంగా బ్లౌజెస్, ఇంకా క్రాప్ టాప్స్, టాప్ బాటమ్స్, లాంగ్ ఫ్రాక్స్, ఇలా అన్నీ వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కావాలి అంటే ఏది ఓన్లీ బ్లౌజే కాదు, ప్రతి ఒక్కటి వస్తుంది. జెంట్స్ది రాదు, లేడీస్ మట్టుకు వచ్చేస్తుంది. మీరు తప్పకుండా అడగండి, నేను తప్పకుండా చెప్తాను. ఓకేనా, నా వాయిస్లో కనుక, నా మాటల్లో కనుక ఏదైనా పొరపాటు ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి కటింగ్. దీనికి ఈ నెక్ కట్ చేసుకోవాలి మనము. సో ఫస్ట్ ఈ నెక్ ఎలా ఉందో అలా కట్ చేసుకొని